రాయలసీమ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి ఫ్యాక్షన్ రాజకీయాలు, కత్తులు, బాంబులు, పగలు, ప్రతీకారాలు. కానీ ఆ ఫ్యాక్షన్ పాలిటిక్స్లో మోస్ట్ కాంట్రవర్షియల్ పేరు ఏంటంటే వైఎస్ రాజారెడ్డి. ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చిన రాజారెడ్డి అసలు రాయలసీమలోనే ఒక పవర్ సింబల్గా ఎలా మారారు? వైఎస్ రాజారెడ్డి పేరు వింటే అంత భయం ఎందుకు? 1950ల కాలంలో రాయలసీమలో పరిస్థితులు చాలా రఫ్గా ఉండేవి. నీళ్ల కొరత, భూముల గొడవలు, ఊళ్ల మధ్య గొడవలు, ఫ్యాక్షన్ పంచాయతీలు ఇవన్నీ అక్కడ చాలా కామన్గా ఉండేవి. ఆ రోజుల్లో కోర్టుల కంటే లోకల్ పెద్ద మనుషుల మాటకే వాల్యూ ఎక్కువగా ఉండేది. అలాంటి టైంలోనే పులివెందుల ఏరియాలో రాజారెడ్డి మెల్లమెల్లగా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నారు. మొదట చిన్న చిన్న వ్యాపారాలు, ఆ తర్వాత కాంట్రాక్టులు, అక్కడి నుంచి మైనింగ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ రోజుల్లో ఒక ఫార్ములా ఉండేది, డబ్బు ఉంటే పవర్ వస్తుంది, పవర్ ఉంటే ఫాలోవర్స్ వస్తారు, ఫాలోవర్స్ ఉంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అని. రాజారెడ్డి కూడా సరిగ్గా ఇదే ఫార్ములాతో దూసుకెళ్లారు. లోకల్ గొడవలను సెటిల్ చేయడం, పంచాయతీలు చేయడం, తనకంటూ ఒక స్ట్రాంగ్ క్యాడర్ని బిల్డ్ చేసుకోవడంలో వైఎస్ రాజారెడ్డి పేరు ఊరూరా పాకింది. కానీ రాయలసీమ పాలిటిక్స్లో ఒక రూల్ ఉంది, మనం ఎంత పవర్ఫుల్ అయితే శత్రువులు కూడా అంతే డేంజరస్గా తయారవుతారని. రాజారెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. మైనింగ్ బిజినెస్, లోకల్ డామినెన్స్ అన్నీ కలిపి ఆయనను ఒక ఫ్యాక్షన్ లీడర్గా మార్చేస్తాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో ఒక స్ట్రాంగ్ లోకల్ లీడర్ కావాల్సి వచ్చింది. కరెక్ట్గా ఆ టైంలోనే రాజారెడ్డి పవర్ కాంగ్రెస్కి ఉపయోగపడింది. అలా ఆయన ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది. అక్కడి నుంచే వైఎస్ రాజారెడ్డి కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ మొదట డాక్టర్, కానీ పాలిటిక్స్లోకి వచ్చాక పులివెందుల నుంచి పోటీ చేశారు. పొలిటికల్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్కి గ్రౌండ్ లెవెల్లో అంత స్ట్రాంగ్ నెట్వర్క్, పొలిటికల్ బేస్ రావడానికి రాజారెడ్డి బ్యాక్ బోన్ లాంటి ఇన్ఫ్లుయెన్సే కారణం. పులివెందుల్లో వైఎస్ఆర్కి వచ్చిన అరాచకమైన సపోర్ట్ వెనుక రాజారెడ్డి నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఒకవైపు తండ్రి లోకల్ స్ట్రాంగ్ మెన్, మరోవైపు కొడుకు వైఎస్ఆర్ చేతిలో పాలిటిక్స్. ఈ కాంబినేషన్తో వైఎస్ ఫ్యామిలీ రాయలసీమలో ఒక అన్స్టాపబుల్ ఫోర్స్గా మారిపోయింది. కానీ నాణానికి ఇంకో వైపు ఉన్నట్లే ఇక్కడే కాంట్రవర్సీ మొదలైంది. అపోజిషన్ వాళ్ళు రాజారెడ్డిని ఫ్యాక్షన్ కింగ్ అని విమర్శించేవారు. లోకల్గా ఎక్కడ గొడవలు జరిగినా రాజారెడ్డి మనుషుల పేర్లే వినిపించేవని ఆరోపణలు వచ్చేవి. ల్యాండ్ సెటిల్మెంట్లు, మైనింగ్ గొడవలు, పొలిటికల్ క్లాషెస్ అన్నీ కలిసి రాజారెడ్డి ఇమేజ్ను కాంట్రవర్సీగా మార్చేశాయి. అయితే ఆయన సపోర్టర్స్ చెప్పే వెర్షన్ వేరేలా ఉంటుంది. రాజారెడ్డి ఎప్పుడూ కూడా తనను నమ్ముకున్న వాళ్ల కోసం నిలబడ్డాడని, పేదవాళ్లకు ఎంతో సహాయం చేశాడని, రాయలసీమలో బతకాలంటే అంత స్ట్రాంగ్గా ఉండక తప్పదని, అంటే ఒక వర్గానికి ఆయన ప్రొటెక్టర్, మరో వర్గానికి భయంకరమైన ఫ్యాక్షనిస్ట్. 1980లు 90లు అంటే రాయలసీమ ఫ్యాక్షన్ పాలిటిక్స్ పీక్స్లో ఉన్న రోజులు. బాంబుల కల్చర్ చాలా కామన్గా ఉండేది. ప్రతీకార దాడులు, పొలిటికల్ మర్డర్లు డైలీ రొటీన్గా మారిపోయాయి. ముఖ్యంగా ఓబులవారిపల్లె ఏరియాలో బ్యారటీస్ మైన్స్ కంట్రోల్ కోసం రైవల్ గ్రూప్స్ మధ్య పెద్ద ఫ్యాక్షన్ వార్స్ జరిగాయి. ఇలాంటి టైంలోనే అంటే 1998 మే 23న ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. రాజారెడ్డి తన ఫామ్ హౌస్ నుంచి పులివెందుల వైపు వస్తూ ఉండగా ఆయనపై నాటు బాంబులతో దాడి జరిగింది. ఆ అటాక్లో రాజారెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. ఈ మర్డర్ అప్పట్లో స్టేట్ పాలిటిక్స్ను ఊపేసింది. ఎందుకంటే అంత పెద్ద లీడర్ని టార్గెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొందరికి జీవిత ఖైదు కూడా పడింది. కానీ ఈ మర్డర్ వెనుక అసలు రీజన్ ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్సే. కొందరు ఫ్యాక్షన్ పగలు అంటూ ఉంటే, ఇంకొందరు మైనింగ్ గొడవలు అంటూ ఉంటారు. రాజారెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ పొలిటికల్ జర్నీ మరింత అగ్రెసివ్గా మారింది. ఆ తర్వాత వైఎస్ఆర్ ఏపీ పాలిటిక్స్లోనే మాస్ లీడర్గా ఎదిగి 2004లో సీఎం అయ్యారు. ఆ తర్వాత వైఎస్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కానీ క్రిటిక్స్ మాత్రం దీనివల్ల ఫ్యాక్షన్ కల్చర్కి పొలిటికల్ ప్రొటెక్షన్ దొరికిందని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా రాజారెడ్డి పేరు వస్తే డిస్కషన్స్ రెండు వైపులా జరుగుతూ ఉంటాయి. ఆయన తన వాళ్ల కోసం పోరాడిన స్ట్రాంగ్ లీడర్ అని ఒకరంటే, ఆ కాలపు వైలెన్స్ పాలిటిక్స్కి ఆయనే ఒక సింబల్ అని ఇంకొకరు అంటూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజారెడ్డి స్టోరీ అనేది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది మొత్తం రాయలసీమ పాలిటిక్స్ కథ. ఫ్యాక్షన్ ఎలా పాలిటిక్స్తో కలిసిపోయింది, పవర్ ఎలా ఫియర్ క్రియేట్ చేసింది అనేది ఈ కథలో కనిపిస్తుంది. అందుకే ఇప్పటికీ రాయలసీమ పాలిటిక్స్ గురించి మాట్లాడితే రాజారెడ్డి చాప్టర్ తప్పకుండా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శకానికి సింబల్.